జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. ఈరోజు మన వీడియోలో పిల్లలకి మంచి జ్ఞానము, బుద్ధి, వికాసము కలిగించేటటువంటి హయగ్రీవ స్తోత్రము ఉందండి. దీన్ని ప్రతినిత్యము చదవటం వలన ఎంత మందబుద్ధి కలవారైనా సరే మంచి జ్ఞానము, వికాసము అనేది కలుగుతుందండి. చాలామంది ఈ రోజుల్లో పిల్లలను అసలు చదువుకి ఇష్టపడకుండా ఫోన్లకి అట్రాక్ట్ అయిపోయి ఉంటున్నారు. చదువు మీద అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు. చాలామంది తెలివి ఉన్నా సరే ఆ తెలివితేటలని వాడకుండా ఉంటున్నారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కంపల్సరీగా పిల్లలకి ఈ హయగ్రీవ స్తోత్రాన్ని నేర్పించి రోజు కనీసము ఒక 3 సార్లైనా చదివేటట్టుగా పిల్లల్ని మార్చగలిగితే వాళ్ళకి ఎంతో కష్టపడో నచ్చజెప్పో వాళ్ళకి ఇష్టమైనది కొనిస్తామనో ఈ మంత్రాన్ని కనుక వాళ్ళ చేత చదివిస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికల్లా మంచి జ్ఞానము అలవడి మంచి విద్యాప్రాప్తి కలిగి మంచి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశము అనేది ఉంటుందండి. అంతటి శక్తి ఉన్న హయగ్రీవ స్తోత్రము అంది. చాలామంది పిల్లలు పెంకిగా ఉంటారు, చదవమన్నా చదవరు. అసలు వాళ్ళకి ఎంత తెలివితేటలో ఉంటాయి కానీ చెప్పిన మాట వినకుండా ఉంటారు. అయితే వీళ్ళందరి చేత మనము ఈ హయగ్రీవ స్తోత్రాన్ని రోజు పఠించేలా చేస్తే ఆ హయగ్రీవ స్వామి తప్పకుండా అంతా మనకి మంచి జరిగేలా చూస్తారు. ఆ పిల్లవాడి యొక్క బుద్ధి అనేది వికసించేలాగా చేస్తారు. వాడికి విన్నదాన్ని గుర్తుపెట్టుకునే శక్తి అనేది ఆ పిల్లవాడికి కలిగేలా చేస్తారు అనడంలో సందేహం మాత్రం లేదండి. కాకపోతే ఆ పిల్లవాడు మొదట చదవడు, మనమే చదివించాలి. తల్లిదండ్రులుగా ఆ బాధ్యతను తీసుకోండి. ఈ మంత్రాన్ని కనుక చదివించడం వలన తప్పకుండా విద్యాప్రాప్తి కూడా కలుగుతుంది, మందబుద్ధి పోతుంది, మంచి తెలివితేటలు, మేధస్సు, వికాసము అనేది వాళ్ళల్లో కలుగుతుందండి. ఏదైనా సరే నమ్మకంతో ప్రయత్నిస్తే ఏ పని అయినా సరే మనము కొనసాగించవచ్చు. కాబట్టి నమ్మకమే ముఖ్యము. కాబట్టి నమ్మకంతో చేయండి. ఈ మంత్రము కనుక చదవటం వలన చాలామంది పిల్లల్లో మంచి మంచి అవకాశాలు, విద్యా అవకాశాలు వాళ్ళకి కలిగి మంచి స్థితిలో వాళ్ళు ఉండగలుగుతున్నారు. మంచి జ్ఞానాన్ని కూడా పొందుతున్నారు అనడంలో సందేహం లేదండి. నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా మీ పిల్లలకి ఈ చిన్న స్తోత్రాన్ని రోజు చదివించేలాగా చూడండి. వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి తప్పకుండా కలుగుతాయి. మీరే ఇంకొక 10 మందికి కూడా ఈ మంత్రాన్ని చదవమని సలహా ఇచ్చే స్థితికి కూడా వెళ్ళగలుగుతారండి. అంతటి పవర్ఫుల్ మంత్రము అండి. ఆ మంత్రము జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ముపాస్మహే అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు మీ పిల్లల చేత వీలైనన్నిసార్లు చదివించడానికి ప్రయత్నించండి. వాళ్ళల్లో చదువు మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ పెడతారు. మ్యాథ్స్లో పూర్గా ఉన్న వాళ్ళు కూడా ఇలా చదవటం వలన వాళ్ళకి నేర్చుకోవాలి అనే ఒక శక్తి అనేది ముందు పిల్లవాళ్ళలో కలగాలండి. ఆ పిల్లవాళ్ళలో కలగాలి అంటే ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది. ఆ పిల్లవాడిని మంచి దారిలోకి తీసుకువస్తుంది. చెప్పిన మాట వినేలాగా కూడా చేయగలగడంలో ఈ మంత్రము చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి. ప్రయత్నించండి. చిన్నప్పటి నుంచే పిల్లలకి మంచి బుద్ధులు అలవాటు చేస్తూ ఇలాంటి స్తోత్రాలు నేర్పించడం వలన తప్పకుండా వాళ్ళ జీవితంలో మంచి స్థితిలోకి వెళ్తారు అండి. గ్రహ ప్రభావం వలన చిన్న చిన్న చికాకులు ఉన్నప్పటికీ తప్పకుండా వాళ్ళకి మంచి అనేది జరిగి తీరుతుంది అనడంలో సందేహం లేదండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.